ఈశ్వరుడికి నువ్వు దగ్గరగా ఉండాలి అంటే ఒకటి చెప్తా. ఈశ్వరుడు అంటే నీకు ఏంటో తెలియాలంటే ఈశ్వరుడిని నువ్వు మనసారా స్మరించు. నీకు ఈశ్వరుడు అంటే తెలుస్తుంది. మనసారా జపించు, నీకు శివుడు అంటే ఏంటో తెలుస్తుంది. మనసారా అభిషేకం చెయ్యి, నీకు శివుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకోటి, నువ్వు ఏది చేసినా ఇక్కడ ప్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నుంచి రావాలి ఏదన్నా. నువ్వు పైకి ఎన్ని అభిషేకాలు చేసినా అది నిజం కాదు. ఇక్కడ నీ మనసు విశాలంగా ఉండి నువ్వు చెంబడు నీళ్ళు అక్కడ లింగం మీద పోసినా అది అసలైన పూజకి విలువ, అభిషేకానికి విలువ. అప్పుడు నీకు శివుడు అంటే ఏంటో తెలుస్తుంది. శివుడిని అప్పుడు దగ్గరగా చూడగలుగుతావు. అప్పుడు శివుడు అంటే ఏంటో తెలుస్తుంది, ఆయన అనుభూతి ఏంటో నీకు తెలుస్తుంది. వన్స్ ఒక్కసారి నీకు ఈశ్వరుడు అర్థమయ్యాడా, నిన్ను ఆయన అర్థం చేసుకున్నాడా, మీ ఇద్దరిని విడదీసుడు ఇంకెవరి వల్ల కాదుగా. గుర్తుపెట్టుకో, ఇలా కారం ఈశ్వరుడు నీకు తోడే ఉంటాడు. అప్పుడు అందుకనే ఈశ్వరుని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించు, చాలా పోరాడు. ఎంత పోరాడితే నీకు ఈశ్వర అనుగ్రహం దొరుకుతుంది. అంత ఈజీగా ఈశ్వర అనుగ్రహం దొరకడం అంటే చాలా కష్టం. ఈజీగా దొరకదు, చాలా కష్టపడాలి మనం శివానుగ్రహం దొరకాలంటే. అలాగే కదా. హర హర మహాదేవ్ శంభో శంకర్.